పేపర్ మిల్ ఈడీ ముఖేష్ జైన్, ఆఫీసర్లు, ఇతర కార్మికులకు సంబంధించిన పీఎఫ్, ఇతర సమస్యలపై మిల్లులోకి వెళ్లేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పేపర్ మిల్ రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం స్థానిక కృష్ణసాయి కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. ఆఫీసర్ల సాధక బాధకాలను అడిగి తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గోదావరి పుష్కరాలకు 12 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు 6 సభ్యులతో కమిటీ వేశారు. ఈ సమావేశానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు సిహెచ్వి రాములు, అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సెక్రటరీ ఎస్పీఎన్ దొర, కోశాధికారి బి అప్పారావు, ఉపాధ్యక్షులు పిబిఎస్ భాస్కర్ శర్మ, ఎస్వివి రెడ్డి, సంయుక్త కార్యదర్శులు ఎంఆర్ఎల్ శర్మ, సిహెచ్ఎస్ వీరభద్రరావు, ఇతర కమిటీ సభ్యులు హాజరయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంకట్ నగరం తూర్పు లంక వద్ద పేపర్ మిల్ వ్యర్థాలు గోదావరిలో కలుస్తున్న తీరును పరిశీలించడం జరిగిందన్నారు. గోదావరి నది కలుషితం కాకుండా పటిష్ట కార్యాచరణ చేయాలని కోరారు. స్థానిక ప్రజా ప్రతినిధులు పేపర్ మిల్ కాలుష్యం గురించి అడిగితే మిల్లు మూసేస్తారని చెబుతున్నారని, వారికి అటువంటి భయం అక్కర్లేదని, తమ అసోసియేషన్ లో 225 మంది ఆఫీసర్లు సభ్యులుగా ఉన్నారని అన్నారు. మిల్లును సమర్థవంతంగా నడిపించిన శక్తి సామర్థ్యాలు కలిగిన అధికారులు ఉన్నారని వివరించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తుల పుణ్య స్నానాలకు పరిశుభ్రమైన నీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలకు రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మద్దతుగా నిలుస్తుందన్నారు. గతంలో తామంతా పీకే సూరి నేతృత్వంలో ఒక కుటుంబంగా పేపర్ మిల్లులో పనిచేశామని, ప్రస్తుతం ఆ వాతావరణం లేకపోవడం బాధాకరంగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారులు కార్మికుల పట్ల ముఖేష్ జైన్ తన పద్ధతి మార్చుకోవాలని హితో పలికారు. రాజమండ్రిలో 55 MLD సిటీ పోలీసులు వస్తుందో అది 35 MLD పేపర్ మిల్ పోలీసులు ఎన్ని కలిసి మొత్తం టోటల్గా 30 crores ప్రాజెక్ట్ అయిపోతే మీరు 10 crores ఇస్తామని ఆయన ప్రపోజల్ కూడా పెట్టారు. కానీ ఏంటంటే గవర్నమెంట్ సైడ్ నుంచి సరైన రెస్పాన్స్ లేకుండా అలా రాకపోవడం వల్ల అది వదిలేయటం జరిగింది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వం వారు మరి పవన్ కళ్యాణ్ గారు హడావిడిగా ఊగిపోయి చెప్పడం కాకుండా స్ట్రాంగ్గా ఇంప్లిమెంటేషన్ చేసినట్లయితే దానికి వేళ పుష్కరాలకి స్నానాలు చేయడానికి భక్తులకి హ్యాపీగా ఉంటుంది. దానికి ఒకవేళ అవసరమైతే ఈ పేపర్ మిల్లు మూసేస్తామంటే మేము రన్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీరు గవర్నమెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ భయపడవలసిన అవసరం లేదు. ఈ మిల్లు మూతపడదు, రన్ అవుతుంది. అంటే ఈ మిల్లు స్టార్ట్ చేసిన వేళ విశేషం అలాంటిది. బోల్డెని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎప్పుడు కూడా మిల్లు మూతపడలేదు. కొద్ది రోజులు ఏదన్నా గ్యాప్ వచ్చినా మిల్లు కంటిన్యూస్గా రన్ అవ్వడం జరిగింది. అలాగే రాబోయే పుష్కరాలకి జూన్ నెలలో పుష్కరాలు వచ్చేస్తున్నాయి. మనకు సంవత్సర కాలం ఉంది. ఆ పుష్కరాలకి సర్వీస్ చేయడం కోసం అని చెప్పి మన భాస్కర్ రావు గారు, ఈయన మన ఎక్స్ పేపర్ మిల్ ఆఫీసర్ యూనియన్ ఆయన కూడా ప్రెసిడెంట్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఒక ఆరుగురితో ఒక కమిటీ వేసి ఈ 12 రోజులు కూడా పుష్కరాలకి సర్వీస్ చేయాలని చెప్పి కూడా ఈ అసోసియేషన్ ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా పేపర్ మిల్ ఎక్స్ ఆఫీసర్ తరఫున చేయడం జరుగుతుంది. మెయిన్ మా ఉద్దేశం ఏంటంటే పుష్కరాల నాటికి రాజమండ్రి గోదావరిలో స్నానం చేయడానికి వచ్చే భక్తులు ఎవరైనా సరే స్వచ్ఛమైన నీరులో స్నానం చేసి అదే నీటితో ఆస్మానం చేసి అవసరమైతే ఆ నీళ్ళే తాగలిగి ఉండేలాగా గోదావరి పుష్కరాలు జరిపించాలనేది మా కోరిక. దానికి కావాల్సిన సహాయ సహకారాలు అది పవన్ కళ్యాణ్ ఏమనండి, గవర్నమెంట్ ఏమనండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమనండి, ఎవరికైనా సరే మేము అన్ని రకాలుగా కూడా మా టెక్నికల్ నాలెడ్జ్లన్నీ ఉపయోగించి చేయడానికి రెడీగా ఉన్నాం.